ప్రతి ఒక్కరు అడుగుతూ ఉన్నారు ప్రతిరోజు ఇది ఇల్లీగలా ఈ ఫారెస్ట్ ట్రేడింగ్ చేయడం వల్ల నేను జైలుకి వెళ్తానేమో, నా మీద ఎంత ట్యాక్స్ పడుతుంది, ఎంత ఫైన్ పడుతుంది, జైలుకి వెళ్తానేమో, ఇదంతా అడుగుతూ ఉన్నారు. ఈ వీడియోలో ప్రతి ఒక్కటి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇన్సైట్ ట్రేడర్స్. వాట్ ఈజ్ ఫారెక్స్? ఫారెక్స్ ట్రేడింగ్ ఈజ్ ఇల్లీగల్ ఇన్ ఇండియా. చాలా ఇంట్రెస్టింగ్ వీడియో. అందరికీ వచ్చే డౌట్, చాలామంది అడుగుతూ ఉన్నారు ఫారెక్స్ ట్రేడింగ్ అంటూ ఉన్నారు, ఇండియాలో ఇది ఇల్లీగల్ కదా అని ప్రతి ఒక్కరు అడుగుతూ ఉన్నారు. అసలు ఫారెక్స్ ట్రేడింగ్ అంటే ఏందో ఫస్ట్ తెలుసుకుందాం, తర్వాత ఈ ఇండియాలో లీగలా ఇల్లీగలా అనేది తెలుసుకుందాం. వాట్ ఈజ్ ఫారెక్స్? ఫారెక్స్ ట్రేడింగ్ అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ ట్రేడింగ్. ఇక్కడ ఏం చేస్తామంటే ప్రతి ఒక్క కంట్రీకి ఒక్కొక్క కరెన్సీ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో తీసుకున్నారంటే ఇండియాకి వచ్చేసి ఐఎన్ఆర్ ఉంటుంది, ఇండియాకి చూసుకున్నారంటే ఐఎన్ఆర్. అలానే అమెరికాకి తీసుకున్నారంటే యూఎస్డి ఉంటుంది. ఓకే, అలానే గ్రాండ్ పౌండ్ బ్రిటన్, జేపీవై, ఇలా ప్రతి ఒక్క కంట్రీకి ఒక్కొక్క కరెన్సీ అనేది ఉంటుంది అనమాట. ఈ కరెన్సీకి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది. ఇప్పుడు ఇండియాకి చూసుకున్నారంటే ఒక వాల్యూ ఉంటుంది, అలానే యూఎస్డీకి చూసుకున్నారంటే ఒక వాల్యూ ఉంటుంది, జేపీవైకి, జీబీపీకి, ప్రతి ఒక్క కరెన్సీకి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూ అనేది ఎలా డిపెండ్ అయి ఉంటుందంటే ఆ కంట్రీ డెవలప్డా కాదా, డెవలపింగా, ఆ కంట్రీ ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది, ఆ కంట్రీ గ్రోత్ ఎలా ఉంది, ఇలాగా ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క కరెన్సీ ఉంటుంది. ఆ కరెన్సీకి సపరేట్ వాల్యూ అనేది ఉంటుంది అనమాట. ఆ వాల్యూస్లో డిఫరెన్స్ని మనం ట్రేడ్ చేస్తాం ఫారెక్స్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూరో యూఎస్డి తీసుకున్నాము అంటే యూరో ఎగైనెస్ట్ యూఎస్డి అంటే యూరోపియన్ కరెన్సీని మనం ఇప్పుడు యూఎస్ డాలర్తో ఎగైనెస్ట్గా ట్రేడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు యూరో అనేది వాల్యూ ఇంక్రీజ్ అయింది అంటే, యూరో డెవలప్ అవుతుందంటే, యూరో కరెన్సీ యొక్క వాల్యూ ఇంక్రీజ్ అయిందంటే ఇక్కడ యూఎస్డిది పడిపోతుందని, ఇక్కడ వైస్ వర్సాగా వస్తుంది అనమాట. ఇలా ట్రేడ్ చేసేటప్పుడు వైస్ వర్సాగా వస్తుంది. యూరో ఇంక్రీజ్ అయిందంటే యూఎస్డి పడిపోద్ది, యూఎస్డి ఇంక్రీజ్ అయిందంటే యూరో పడిపోద్ది. ఇలా వైస్ వర్సాగా ఇక్కడ చేంజ్ ఉంది చూసారా, కరెన్సీస్ మధ్య వాల్యూ చేంజ్ ఉంది చూసారా, దీన్ని మనం ట్రేడ్ చేస్తాం ఫారెక్స్ ట్రేడింగ్లో. ఇంకా మీరు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నారంటే ఎక్స్ఏయు యూఎస్డి, గోల్డ్ వర్సెస్ యూఎస్డి, ఎక్స్ఏయు యూఎస్డి అంటే గోల్డ్ వర్సెస్ యూఎస్డి. గోల్డ్ స్ట్రాంగ్ అయిందంటే యూఎస్ డాలర్ పడిపోతుందని అర్థం, అలానే యూఎస్ డాలర్ స్ట్రాంగ్ అయిందంటే గోల్డ్ పడిపోతుందని అర్థం. ఇలాగ మనం ఎక్స్ఏయు యూఎస్డిగా ట్రేడ్ చేస్తాం. ఇలాగా మీకు ఉంటుంది అనమాట కరెన్సీస్. అలానే బీటీసీ బై యూఎస్డి బీటీసీ ఇవన్నీ కానీ ఉంటాయి అనమాట. అక్కడ బిట్ కాయిన్ స్ట్రాంగ్ అవుతుందా, అక్కడ యూఎస్ డాలర్ పడిపోతూ వస్తుంది. ఓకే, అలానే యూఎస్డి స్ట్రాంగ్ అయిందా, బీటీసీ పడిపోతూ వస్తుంది అనమాట. ఇలాగా మీరు ఇక్కడ కరెన్సీ డిఫరెన్స్, ఇక్కడ వాల్యూ చేంజ్ని ట్రేడ్ చేయడమే ఫారెక్స్ ట్రేడింగ్ అని అంటాం. ఓకే, మీకు ఫారెక్స్ ట్రేడింగ్ అర్థమైంది అనుకుంటున్నాం. అలానే ఇప్పుడు మీకు ఫారెక్స్ మార్కెట్ ఎంత పెద్దది అని మీరు అడిగారంటే, ఫారెక్స్ మార్కెట్ ఇంతది అని అనుకున్నామంటే క్రిప్టో మార్కెట్ వచ్చేసి ఇంత ఉంటుంది, దాంట్లో మన ఇండియన్ మార్కెట్ వచ్చేసి ఇంత ఉంటుంది అనమాట. ఇక్కడ ఎంత ట్రాన్సాక్షన్ అవుద్ది అంటే డైలీ టర్న్ ఓవర్ చాలా పెద్దది ఉంటుంది. 8.3 ట్రిలియన్ అప్రాక్సిమేట్గా యావరేజ్గా డైలీ టర్న్ ఓవర్ వచ్చేసి 8.3 ట్రిలియన్ వరకు ఉందన్నమాట. ఈ టర్న్ ఓవర్ ఇంకా ఫ్యూచర్లో ఇంక్రీజ్ అవుద్ది అని చెప్పేసి రిపోర్ట్స్లో చాలామంది చెప్తా ఉన్నారు. అది నార్మల్ విషయమే. ఏ మార్కెట్లో అయినా టర్న్ ఓవర్ ఫ్యూచర్లో ఇంక్రీజ్ అవుతూ వస్తుంది, ఎందుకంటే ఇన్వెస్టర్స్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నారు. అలానే ఇక్కడ మార్కెట్ ఇంత పెద్దగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నీకు బయ్యర్స్ సెల్లర్స్ అనేవాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు. అంటే నీకు లిక్విడిటీ అనేది హైగా ఉంటుంది. ఫారెక్స్ మార్కెట్లో హై లిక్విడిటీ ఉంటుంది. అలానే మార్కెట్ అనేది 24 hours ఓపెన్లోనే ఉంటుంది. నీకు ఎప్పుడు ఖాళీ టైం దొరుకుద్దో అప్పుడు అనాలిసిస్ చేసుకొనేసి నువ్వు ట్రేడ్లోకి ఎంటర్ అవ్వచ్చు, ప్రాఫిట్ ఆర్ లాస్ ఏదో ఒకటి తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, 24 hours ఓపెన్, హై లిక్విడిటీ. అలానే గుడ్ ప్రైస్ యాక్షన్ చాలా ఇంపార్టెంట్. ఇది గుడ్ ప్రైస్ యాక్షన్. ఇప్పుడు నీకు పొజిషన్ అనేది మార్కెట్ అనేది నీ వేలో మూవ్ అవుతుంది అంటే ఎంత దూరమైనా మూవ్ అవ్వచ్చు. అలానే నీకు అగైనెస్ట్గా మూవ్ అయింది అంటే అంత దారుణంగానే మూవ్ అవ్వచ్చు అనమాట. ఏదర్ నీకు స్టాప్ లాస్ హిట్ అయ్యి కిందకి వెళ్ళిపోవడం కానీ భారీగా వెళ్ళిపోద్ది, టార్గెట్స్ హిట్ అయ్యి పైకి వెళ్ళడం కానీ భారీగా అయిపోద్ది. అందుకని ఈ ఫారెక్స్ మార్కెట్లో అనేది మనం రిస్క్ రివార్డ్ మేనేజ్మెంట్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ ట్రేడ్లు తీసుకున్నాము అంటే మంచి ప్రాఫిట్స్ని తీసుకోవచ్చు. అలానే రిస్క్ రివార్డ్ లేకుండా, స్టాప్ లాస్ లేకుండా నేను ఎంటర్ అయ్యి నేనేదో పెద్ద తోపుని తురుగుని పొడి చేస్తా అంటే నీ అకౌంట్ బ్లో అయిపోతే తర్వాత రోజు ఇంకా చెప్పెత్తుకోవాల్సి వస్తుంది. ఇలా ఉంటుంది ఫారెక్స్ మార్కెట్లో. ప్రతిదీ డీటెయిల్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. నువ్వు నీట్గా ట్రేడ్ చేసుకోవాలంతే. మంచి మార్కెట్ అవర్స్ 24 hours ఓపెన్లో ఉంటాయి. గుడ్ ప్రైస్ యాక్షన్, గుడ్ లిక్విడిటీ. ఓకేనా, అలానే నీకు ఇక్కడ మ్యానిపులేషన్స్ అనేటివి ఉండవు అనమాట. ఇలా నీకు అడ్వాంటేజెస్గానే ఉంటాయి ఫారెక్స్ మార్కెట్లో. కాబట్టి మీరు మంచిగా రిస్క్ రివార్డ్ పెట్టుకుంటే మంచి ట్రేడ్లు తీసుకోవచ్చు మనం. ఓకే, ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఇదనమాట ఫారెక్స్ అంటే ఏంటి, మనకి ఏమేమి అడ్వాంటేజెస్ ఉంటాయి, ఇదనమాట ఫారెక్స్ గురించి. అలానే ఫారెక్స్ ట్రేడింగ్ లీగలా తెలుసుకుందాం. ఫారెక్స్ ట్రేడింగ్ లీగలా అని తెలుసుకునే ముందు మీరు ఎవరైనా మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదు అంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. మీకు అక్కడ మార్కెట్ అనాలిసిస్లు, అలానే న్యూస్లు, ఏదైతే ఇంపార్టెంట్ న్యూస్లు ఉంటాయి, అలానే ట్రేడింగ్ బుక్స్ ప్రతి ఒక్కటి ఫ్రీగా దొరుకుతాయి అనమాట. మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి.
ఓకే, మీకు చాలా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ఇన్ఫర్మేటివ్ అనిపించలేదంటే అక్కడే ఎగ్జిట్ అయిపోండి, ఎటువంటి అభ్యంతరం లేదనమాట. ఓకే, వై ఫారెక్స్ ట్రేడింగ్ ఈజ్ ఇల్లీగల్ ఇన్ ఇండియా? అసలు లీగలా ఇల్లీగలా ఫారెక్స్ ట్రేడింగ్ అనేది ఇండియాలో? ఫస్ట్లీ మనం చూసుకున్నామంటే ఫారెక్స్ ట్రేడింగ్లో మనం ఏం చేస్తామంటే మనం ఇండియన్ కరెన్సీని డైరెక్ట్గా తీసుకెళ్ళి వేరే కరెన్సీకి ఎగెనిస్ట్గా తీసుకెళ్ళి అక్కడ ట్రేడ్ చేస్తాం. ఇక్కడ మన ట్రేడర్స్ ఏం చేస్తారంటే చాలా వరకు మనీని పోగొడతారు, మన ఇండియన్ రిజర్వ్స్ అనేటివి దెబ్బతింటాయి అనేసి ఇండియా భావిస్తుంది అనమాట. ఓకేనా, మన ఇండియన్ రిజర్వ్స్ని సేవ్ చేయడమే కదా మన ఇండియన్ గవర్నమెంట్ యొక్క బాధ్యత. ఈ రిజర్వ్స్ని మనం ఎక్కడ లాస్ చేస్తాం, మనం ఎక్కడ పోగొడతామని చెప్పేసి ఈ ఫారెక్స్ ట్రేడింగ్కి అగెనిస్ట్గా ఒక యాక్ట్ని తీసుకొచ్చింది. అదే వచ్చేసి ఫెమా యాక్ట్, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అనమాట. దీంట్లో ఏంటంటే నువ్వు డైరెక్ట్గా మన ఇండియన్ కరెన్సీని ఒక ఎక్స్చేంజ్లో కానీ ఏదైనా కానీ డైరెక్ట్గా మన ఆ కరెన్సీని డైరెక్ట్గా ఇది చేసావు అంటే, డిపాజిట్ చేసావు అంటే నీ పైన ఈ ఫెమా యాక్ట్ పడుతుంది అనమాట. ఈ ఫెమా యాక్ట్ పడడం వల్ల నీకు జైలు శిక్ష, 10,000 రూపీస్ పర్ డే ఫైన్, ఇవన్నీ చాలా ఉంటాయి అనమాట. ఇలా ఫెమా యాక్ట్ తీసుకొచ్చారు. ఈ ఫెమా యాక్ట్ ఎందుకు తీసుకొచ్చారనేది బాగా ఆలోచించండి. మన కరెన్సీని కాపాడడం మన ఇండియన్ గవర్నమెంట్ యొక్క బాధ్యత. ఎందుకంటే మన కరెన్సీ అనేది సెంట్రలైజ్డ్ కరెన్సీ, ఆర్బీఐ ప్రింట్ చేస్తుంది, ఆర్బీఐ దాన్ని మేనేజ్ చేస్తుంది. నువ్వు ఏదైనా బ్యాంక్ అకౌంట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసినా ఏం చేసినా ఆర్బీఐకి తెలుస్తూనే ఉంటుంది, ఇక్కడ ఇంత డబ్బులు ఉంది, ఇక్కడ ఇంత డబ్బులు ఇలా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇలా మేనేజ్ చేయడం మన ఇండియన్ గవర్నమెంట్ యొక్క బాధ్యత అది. ఎందుకంటే ఇది సెంట్రలైజ్డ్ మనీ, మన ఇండియన్ గవర్నమెంట్ రిజర్వ్స్ని మన ఇండియన్ గవర్నమెంటే కాపాడాలి. ఇలా మనం ఈ రిజర్వ్స్ని ఎలాగంటే అలాగా ఈ ఫారెక్స్ మార్కెట్లో ఇలా తీసుకెళ్ళేసి మనం పోగొట్టామంటే వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి ఈ ఫెమా యాక్ట్ని తీసుకొచ్చారనమాట. ఈ ఫెమా యాక్ట్ అంటే ఏంటంటే ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్. ఓకేనా, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్. దీంట్లో ఏంటంటే మీరు ఇలా డైరెక్ట్గా మనీని ఇది చేశారు అంటే, డిపాజిట్ చేయడం, డైరెక్ట్గా అకౌంట్స్లో క్రియేట్ చేయడం ఇలా చేశారంటే మీ పైన యాక్ట్ పడుతుంది. మీకు దానికి తగిన రూల్స్ ప్రకారం ఉండే శిక్షలు మీ పైన పడతాయి అన్నమాట. దీనికి అగైనెస్ట్గా ఈ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ కానివ్వండి ఏం తీసుకొచ్చారు అంటే పియర్ టు పియర్ ట్రాన్సాక్షన్ అని ఒకటి తీసుకొచ్చారు. P2P ట్రాన్సాక్షన్, పియర్ టు పియర్ ట్రాన్సాక్షన్. ఇది మార్కెట్లో ముందు నుంచే ఉంది, కానీ ఈ ఫెమా యాక్ట్ వచ్చిన తర్వాత ఈ పియర్ టు పియర్ అనేది ఫుల్ హైలైట్ అయిపోయింది అనమాట. ఈ పియర్ టు పియర్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటో నీట్గా తెలుసుకోవడానికి ట్రై చేయండి. దాని ద్వారానే మీకు ఫారెక్స్ ట్రేడింగ్ అనేది లీగలా ఇల్లీగల్ అనేది కానీ కొంచెం కన్ఫర్మేషన్ వస్తుందన్నమాట. పియర్ టు పియర్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫారెక్స్ మార్కెట్ ఉంటుందన్నమాట. ఆ ఫారెక్స్ మార్కెట్లోకి డైరెక్ట్గా నువ్వు డబ్బులు డిపాజిట్ చేయాలి అంటే అది ఇల్లీగల్ అకార్డింగ్ టు ఫెమా యాక్ట్. కానీ ఈ పియర్ టు పియర్ ట్రాన్సాక్షన్ ఏంటి అంటే ఇప్పుడు ఒక వ్యక్తిని తీసుకున్నాం, ఆ వ్యక్తి పేరు యశ్వంత్ అనుకున్నాం. ఆ యశ్వంత్ అనే వాళ్ళు ఇప్పుడు మనీని డిపాజిట్ చేయాలనుకుంటున్నారు. అలానే ఇంకో వ్యక్తిని తీసుకుందాం, అశోక్ విత్డ్రా చేయాలనుకుంటున్నారు. అంటే ఒకరు ఫారెక్స్ మార్కెట్లోకి మనీ వేయాలనుకుంటున్నారు, ఇంకొకరు వచ్చేసి ఆ ఫారెక్స్ మార్కెట్లో నుంచి డబ్బులు తీయాలనుకుంటున్నారు అనమాట. ఓకేనా, ఇక్కడ ఏమవుతుంది, మన ఐఎన్ఆర్ని ఒకరు డిపాజిట్ చేయాలనుకుంటున్నారు, అలానే ఇంకొకరు మన ఐఎన్ఆర్లోకి మనీని విత్డ్రా చేయాలనుకుంటున్నారు. ఇక్కడ ఇండియన్ మనీనే అక్కడే సర్క్యులేట్ అవుతూ ఉంది, ఐఎన్ఆర్ టు ఐఎన్ఆర్ సర్క్యులేట్ అవుతూ ఉంది మనీ అనేది. ఇక్కడ మన మనీ అనేది ఎక్కడ లాస్ అవ్వట్లేదు, మన ఇండియన్ కరెన్సీ అనేది ఇండియన్ ఫారెన్ రిజర్వ్స్ అనేవి ఎక్కడ మనం లూజ్ అవ్వట్లేదు, ఇక్కడే సర్క్యులేట్ అవుతూ ఉందన్నమాట. ఈ పియర్ టు పియర్ వల్ల ఈ మనీ అనేది ఇక్కడే సర్క్యులేట్ అవుతుంది. ఓకేనా, ఈ విధంగా మన ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ అనేవి ఈ మెథడ్ని హైలైట్ చేశారు అన్నమాట. మెథడ్ అనేది పియర్ టు పియర్ మెథడ్ అనేది. ఈ పియర్ టు పియర్ చేయడానికి వచ్చేసి బయట చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇలా డైరెక్ట్గా యశ్వంత్ అశోక్ అనే కాకుండా బయట చాలా కంపెనీస్ వర్క్ చేస్తూ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఒక కంపెనీ ఉందంటే, ఒక ఫారెన్ కంపెనీ అలానే ఇంటర్నేషనల్ కంపెనీ ఏదైనా ఉందంటే ఆ కంపెనీ ఓన్లీ ఇండియాలోనే వర్క్ చేయదు కదా. ఇంటర్నేషనల్ కంపెనీ అంటే చైనాతో వర్క్ చేస్తుంది, ఇలానే యూఎస్ఏతో వర్క్ చేస్తుంది, ఇలానే సెవరల్ కంట్రీస్ జపాన్తో ఇలా వర్క్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు కానీ ఇలా మనీ ట్రాన్సాక్షన్స్ జరగాలన్నమాట. ఈ కంపెనీకి కానీ మనీ ట్రాన్సాక్షన్స్ కావాలనుకున్నప్పుడు, ఈ కరెన్సీస్ నుంచి ఈ కరెన్సీకి చేంజ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఈ యశ్వంత్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం, ఇలా తీసుకున్న డబ్బుల్ని ఇలాగా వాళ్ళు తీసుకునేసి ఈ డబ్బుని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం, ఇలా ఇండియాలోనే సర్క్యులేట్ అయ్యేలా చేస్తారనమాట. ఈ పియర్ టు పియర్ అంటే ఏంటంటే ఈ ఐఎన్ఆర్ అనేది ఇండియాలోనే సర్క్యులేట్ అవుతుంది. ఓకే, ఇలాగా పియర్ టు పియర్ అనేది తీసుకొచ్చారు మార్కెట్లోకి. దీన్ని చాలా హైలైట్ చేశారు ఈ పియర్ టు పియర్ని. ఈ పియర్ టు పియర్ వల్ల ఏమైందంటే ఇంకా ఫారెక్స్ ట్రేడింగ్ అనేది ఇల్లీగల్ అని ఫెమా యాక్ట్ ద్వారా చెప్పే వాళ్ళంతా కామన్ అయిపోయారు ఉంటుంది. అలానే తర్వాత ఏమైందంటే మార్కెట్లోకి క్రిప్టో కరెన్సీ అనేది ఎంటర్ అయింది. క్రిప్టో అంటే ఏంటో తెలుసుకోండి ఫస్ట్. క్రిప్టో కరెన్సీ అంటే ఏంటంటే డీసెంట్రలైజ్డ్ మనీ. అంటే దీనికి ఎవరు ఓనర్ లేరు, దీనికి ఓనర్ ఎవరంటే మనమే. ఇప్పుడు నువ్వు ఎంత మైండ్ చేస్తున్నావు క్రిప్టో ట్రేడింగ్లో ఎంతమంది దిగున్నారు, దీనివల్లే ఈ క్రిప్టో వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. మన మీదే ఈ క్రిప్టో అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. దీన్ని ఎవరు ఓన్ చేయరు, దీన్ని ఎవరు మేనేజ్ చేయరు. కానీ ఈ క్రిప్టోని ఎవరు మేనేజ్ చేయరు.
అదే మన ఇండియన్ కరెన్సీని తీసుకున్నారు అంటే ఆర్బీఐ మేనేజ్ చేస్తుంది. ఆర్బీఐనే మొత్తం రెగ్యులేట్ చేస్తుంది. అది ప్రింట్ చేయడం కానించి దాన్ని సప్లై చేయడం ప్రతి ఒక్కటి ఆర్బీఐ, ఐఎన్ఆర్కి సంబంధించిన ప్రతి ఒక్కటి ఆర్బీఐ డెసిషన్ తీసుకుంటుంది. కానీ క్రిప్టోకి సంబంధించిన డెసిషన్ అనేది ఎవరు తీసుకోరనమాట. దీన్ని మనమే మైండ్ చేస్తాం. ఓకే, దీని డెసిషన్స్ అన్నీ మన చేతిలోనే ఉంటాయి అన్నమాట. ఓకే, ఇది డీసెంట్రలైజ్డ్ మనీ ఈ క్రిప్టో అనేది. ఈ డీసెంట్రలైజ్డ్ మనీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క గవర్నమెంట్కి ఒక్కొక్క క్వశ్చన్ మార్క్ పడిపోయింది అనమాట. ప్రతి ఒక్క గవర్నమెంట్కి ఈ డీసెంట్రలైజ్డ్ మనీ వచ్చింది, దీన్ని ఎవరు మేనేజ్ చేయలేదు కాబట్టి ఇక్కడ నీకు ఎవరు రిజల్ట్స్ అనేటివి ఎక్కడ ఫెయిల్ అవ్వవు కాబట్టి ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ పడిపోయింది. ఆ పియర్ టు పియర్ వల్ల ఫారెక్స్ ట్రేడింగ్ అనేది ఇల్లీగల్ లీగలా అని చెప్పడం ఒకటి క్వశ్చన్ మార్క్ పడింది. ఇక్కడ క్రిప్టో వచ్చిన తర్వాత ఇది ఇంకో డౌట్ని క్రియేట్ చేసింది అనమాట. ఓకే, అలానే ఇంకోటి ఏంటంటే ఫారెక్స్ ట్రేడింగ్ని ఎవరు రెగ్యులేట్ చేయరనమాట. ఇప్పుడు మన ఇండియన్ మార్కెట్ తీసుకున్నారు అంటే ఎన్ఎస్సి, బిఎస్సి వీటిని సెబీ అనేది రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. ఓకే, అంటే ఇక్కడ ఏమైనా స్కామ్లు జరిగినా, ఇక్కడ ఏమైనా మిస్లీడ్లు ఏమైనా జరిగినా కానీ ఇండియన్ మార్కెట్స్లో సెబీ అనేది యాక్షన్ తీసుకొనేసి ఇలా చేస్తూ ఉంటుంది అనమాట. దీనికి తగిన సొల్యూషన్స్ ఏంటి అని ఎదుగుతూ స్కామ్లు ఎక్కడ జరిగాయి ఏంటని చెక్ చేస్తూ ఉంటుంది. కానీ ఫారెక్స్ ట్రేడింగ్లో ఇలా ఎవరు రెగ్యులేట్ చేయరు, ఎవరు రెగ్యులేటెడ్ చేయరనమాట. మీకు డబ్బులు లూజ్ అయ్యారా ఎటువంటి సంబంధం లేదు. ఇలా అన్రెగ్యులేటెడ్ అనమాట ఫారెక్స్ ట్రేడింగ్ అనేది. ఇది కానీ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇదనమాట ఫారెక్స్ ట్రేడింగ్ గురించి. అలానే ఫారెక్స్ ట్రేడింగ్ లీగలా ఇల్లీగలా అనేది మీ పైన డిపెండ్ ఉంటుంది. ఎందుకంటే ఇది మీ డబ్బులు, మీరు ఎక్కడ ట్రేడ్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం. మీకు ఇక్కడ బాస్ అనేవాడు ఎవడో ఉండడు అనమాట మార్కెట్స్లో. నీ డబ్బులకి నువ్వే బాస్. నువ్వెంత రిస్క్ తీసుకుంటావు, నేను ఎక్కడ ట్రేడ్ చేసుకుంటే నాకు లాభం వస్తుందా లేదా, ఇక్కడ ట్రేడ్ చేసుకుంటే నాకు ప్రాఫిట్ ఎంత ఉంటుంది, అక్కడ ట్రేడ్ చేసుకుంటే నాకు ప్రాఫిట్ ఎంత ఉంటుంది, ఇవన్నీ వచ్చేసి నీ పైన డిపెండ్ అయి ఉంటాయి. ఓకేనా, నువ్వే రిస్క్ తీసుకోవాలి. ఇలా వచ్చేసి ఇది ఫారెక్స్ ట్రేడింగ్ గురించి ఇదనమాట. అలానే ఫారెక్స్ లీగలా ఇల్లీగలా అని ఇంకా మీకు డౌట్ ఉందంటే నేను ఒకటి చెప్తా చూడండి. ఇండియాలో ఇంకా చాలా వరస్ట్ థింగ్లు అన్నీ జరుగుతుంటాయి. బైనరీ ట్రేడింగ్, కలర్ ట్రేడింగ్, ఇలా వరస్ట్ యాప్లన్నీ ప్రమోట్ చేసుకుంటూ వాళ్ళు ఎంతెంత డబ్బులు సంపాదిస్తున్నారంటే వాళ్ళే ఇంకా దర్జాగా బయట తిరుగుతూ వాళ్ళే చెప్పుకుంటూ ట్రేడ్ చేస్తున్నారు. దీంట్లో ఏముండదు బైనరీ ట్రేడింగ్, కలర్ ట్రేడింగ్ అంటే చెక్కా బొమ్మ, పడిందా డబ్బులు లేదా పోయిందంతే. పోతే ఆస్తులు పోతాయి, అలానే వచ్చినా అలానే వస్తాయి. ఇక్కడ ఎంత వేస్ట్ అసలు, వేస్ట్కి వరస్ట్ అసలు చెప్పాలంటే. నీకేమన్నా ఉంటుందా, అనాలిసిస్ ఉండదు, ఏముండదు అసలు. వరస్ట్ థింగ్ ఇది. వరస్ట్ ప్లాట్ఫామ్స్ ఈ బైనరీ, కలర్ ట్రేడింగ్, అలానే బెట్టింగ్స్ ఇవన్నీ మీకు రీసెంట్ టైమ్స్లో ఇంకా హైలైట్ చేశారు మన తెలుగులో. తెలిసిన విషయమే మీకు అదంతా. వీళ్ళే దర్జాగా తిరుగుతూ ఉన్నారు. మీరు ఏమో ఇక్కడ టెక్నికల్ అనాలిసిస్ చేసుకొని ఎంతో నేర్చుకోండి, మార్కెట్లో ఎంతో చేసుకొని బయటికి ఎదగండి, తెలుసుకోండి ప్రతి ఒక్కటి. మార్కెట్స్లో బయర్స్ ఎక్కడ ఉంటారు, సెల్లర్స్ ఎక్కడ ఉంటారు, ట్రేడింగ్ అంటే ఏంటో తెలుసుకోండి అంటే ఎవరు రారు. బెట్టింగ్ కానీ చెక్కబొమ్మ, 10,000 10-20,000 తీ, 1:2 రేషియో, 1:10 రేషియో అంటే తీ కొట్టో డబ్బులు అంటే ఇలా ట్రేడింగ్ చేసుకుంటూ ఉంటాం. ఇలాంటి ట్రేడింగ్కి మనం ఎక్కువ ఆసక్తి చూపిస్తాం అనమాట. ఇది ఫారెక్స్ లీగలా ఇవన్నీ తెలుసుకుంటారు. ఇదంతా మీటిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఇది అనమాట. ప్రెసెంట్ అయితే ఇది ఇల్లీగల్ అని చెప్పలేరు, మీరు లీగల్ అని మీ ఇష్టం. ఇంకా అది ఓకేనా. పియర్ టు పియర్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ జరిగిన తర్వాత, క్రిప్టో వచ్చిన తర్వాత వీటన్నిటికీ ఒక పెద్ద క్వశ్చన్ మార్కే పడిపోయింది అనమాట. ఓకే, ఇప్పుడు రేపటికే ఇండియన్ గవర్నమెంట్ ఒక లీగల్ నోటీస్ పంపించింది అనుకుందాం. ఫారెక్స్ ట్రేడింగ్ చేయొద్దు, ఇండియాలో బ్యాన్ ఆపేయండి, మీరు చేయొద్దు అని చెప్తే అప్పుడు ఆపేద్దాం. ఏముంది, ఇప్పుడు నీకు డైరెక్ట్గా ఎటువంటి నోటీస్ లేదు. ఓకేనా, మీరు ఇలా ఫెమాట్ ద్వారా డైరెక్ట్గా కరెన్సీని ఇది చేశారు అంటేనే మీ మీద కేసులు పడతాయని చెప్పారు. కానీ మనం అలా చేయట్లేదు కదా, పేర్ టు పేర్ ఇది చేసుకుంటా ఉన్నాం. మనకు డైరెక్ట్గా ఇప్పుడు రేపే ఒక వచ్చింది అనుకుందాం, ఒక లీగల్ నోటీస్ వచ్చింది ఇండియన్ గవర్నమెంట్ నుండి. ఫారెక్స్ ట్రేడింగ్ అంతా చేయకూడదు, క్రిప్టో ట్రేడింగ్ అంతా చేయకూడదు, ఇదంతా ఇప్పుడే బంద్ చేసేయండి అని చెప్పారంటే ఇప్పుడే ఆపేద్దాం. ఏముంది, పోయేదేముంది, ఇప్పుడే ఆపేద్దాం. కావాలంటే వేరే కంట్రీకి వెళ్ళి చేసుకుంటా అంటే, వేరే బాగా డబ్బులు ఉంది నేను బయట కంట్రీకి పోతా, దుబాయ్కి వెళ్ళి చేసుకుంటా అంటే చేసుకోండి. అది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, ఇలాగ వరస్ట్ థింగ్స్ అన్నీ జరుగుతున్నప్పుడే కామ్గా అందరూ దర్జాగా చేసుకుంటూ ఉంటారు. మీరు ఇది లీగల్గా తెలుసుకొని నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు డీటెయిల్గా తెలుసుకోండి. ఓకేనా, ఇదనమాట ఫారెక్స్ ట్రేడింగ్ లీగలా ఇల్లీగలా అనే దాని గురించి. అలానే ఫారెక్స్ ట్రేడింగ్కి ఏ ప్లాట్ఫామ్ బెస్ట్ అని మీరు అడిగితే నేనైతే ఎక్స్నెస్ అని చెప్తాను అనమాట. ప్రజెంట్ అయితే వరల్డ్ నెంబర్ 1 ప్లాట్ఫామ్ ఇది, వరల్డ్ నెంబర్ 1 ప్లాట్ఫామ్ ఎక్స్నెస్ అనేది. ఓకేనా, ఇప్పటి వరకు నేను ట్రేడ్ చేస్తున్నాను కదా ఈ ప్లాట్ఫామ్లో, నాకు ఇప్పటి వరకు విత్డ్రాకి, డిపాజిట్కి ఎటువంటి ప్రాబ్లం అనేది రాలేదు. నాకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కానీ నేను అప్పుడే కస్టమర్ కేర్కి లైవ్ చాట్లోకి వెళ్ళేది, వాళ్ళని కన్సల్ట్ అవుతాను అనమాట. నాకు ఇప్పటి వరకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు. మీలో ఎవరైనా ఇంకా ఫారెక్స్ ట్రేడింగ్ చేయాలి అని అనుకుంటే, ఎక్స్నెస్లో అకౌంట్ ఓపెన్ చేసుకోలేదు అని అనుకుంటే, మా లింక్ ద్వారా ఎక్స్నెస్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ట్రై చేయండి. మా లింక్ ద్వారా ఎక్స్నెస్లో అకౌంట్ ఓపెన్ చేసుకునే దానికి మీకు ఎక్స్క్లూజివ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తామన్నమాట. అలానే స్ట్రాటజీ వీడియోస్ ఇస్తామన్నమాట. మార్కెట్లో యూజ్ అయ్యే బెస్ట్ స్ట్రాటజీ వీడియోస్ ఇస్తామన్నమాట. అలానే చాలామంది చూశాను నేను ఎక్స్నెస్లో ట్రేడ్ చేసే వాళ్ళని, వాళ్ళు కానీ చెప్పారనమాట ఇది అబౌట్ 15 years నుంచి ఉంది, నేను ఎప్పటి నుంచో వాడుతున్నాను, నాకు ఎటువంటి
రాలేదు, నాకు ఎటువంటి ప్రాబ్లం రాలేదని చాలామంది చెప్పారు. అందుకే నేను సజెస్ట్ చేస్తున్నాను మీకు ఈ ఎక్సర్సైజ్ని. నేను ఇప్పుడు సజెస్ట్ చేయడం వల్ల నాకు ఇక్కడేం డబ్బులు రాదు, ఇదేం ప్రమోషన్ కాదు. మన ఛానల్ని మీరు ఇప్పుడు చూసుకున్నారంటే మనకున్న సబ్స్క్రైబర్స్ కానీ తక్కువే, అబౌట్ 666. ఈ వీడియో చేసే టైంకి ఉండేది 666. ఇది అనమాట మన సబ్స్క్రైబర్ కౌంట్. చూద్దాం ఎలా గ్రో అవుతామో, ఎలా అవుతామో. ఓకే, ఈ వీడియోతో మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరికింది అనుకుంటున్నా, ప్రతి ఒక్కటి తెలిసింది అని అనుకుంటున్నా. మనకి ప్రజెంట్ మనకు మేజర్గా ట్రేడ్ చేసే మార్కెట్స్ మన ఇండియాలో ఒకటి ఇండియన్ మార్కెట్, అలానే ఇంకోటి వచ్చేసి ఫారెక్స్ మార్కెట్. మనకు తెలిసిన టాప్ మార్కెట్స్ ఇవే, ఫారెక్స్ మార్కెట్, ఇండియన్ మార్కెట్, అలానే ఇంకోటి వచ్చేసి క్రిప్టో మార్కెట్. యాజ్ ఏ యూట్యూబర్గా, యాజ్ ఏ ట్రేడర్గా మాకు తెలిసి ప్రతి ఒక్క మార్కెట్ గురించి కావాల్సిన విషయాలన్నీ మేము ఈ యూట్యూబ్ ఛానల్లో చెప్తాం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఎటువంటి మొహమాటం లేకుండా మాకు డైరెక్ట్గా అడగడానికి ట్రై చేయండి. మేమేమన్నా ఇన్ఫర్మేషన్ తప్పు చెప్తున్నామా చెప్పండి, డైరెక్ట్గా చెప్పండి. ఏమైనా ఇన్ఫర్మేషన్ తప్పు చెప్తున్నాము అంటే ఇక్కడ ఏమి పెద్ద దౌర్జన్యం ఏం లేదనమాట. ఎవ్రీథింగ్ ఓపెన్, మీకు ఏది కావాలన్నా డైరెక్ట్గా తెలుసుకుందాం. యాజ్ ఏ యూట్యూబర్గా ప్రతి ఒక్క మార్కెట్ గురించి నేను నాకు తెలిసిన విషయాలన్నీ ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటాను అనమాట. ఓకే, మీకు ఈ వీడియోతో ఇన్ఫర్మేషన్ లభించింది అంటే మా ఛానల్కి ఒక లైక్ వేసుకుంటూ, సబ్స్క్రైబ్ చేసుకుంటూ, మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఇంకా ఈ విషయాలు తెలుసుకోవాలనే వాళ్ళు ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయడం మర్చిపోవద్దండి. ఓకే, దట్స్ ఇట్ గైస్. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.